ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం. గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా కుల మత భేదం లేకుండా అందరూ విశ్వసించేది జ్యోతిష్యం. మన నిత్య జీవితంలో గ్రహ గమనాల ప్రభావం ఎంతగానో ఉంటుంది. వీటి అనుగుణంగా అదృష్టం దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. సో మన జాతకంలోని గ్రహస్థితిని బట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాటికి పరిష్కారాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, నిన్న మనం వివాహ పొంతనల గురించి తెలుసుకున్నాం కదా. అసలు ఇద్దరు జాతకాలు కలిసాయో లేదో ఏ విధంగా చూడాలి? నిన్న మనం కొంతవరకు డిస్కస్ చేసుకున్నాము. వివాహ పొంతనల విషయంలో నక్షత్రాలు రాశులకు సంబంధించినటువంటి కాకుండా అసలు తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయము డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఎందుకంటే ఒకప్పుడు మనసు ఆధారంగా ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి, అంటే ఇప్పుడు మనసు లేదా అని కాదు, అక్కడ ఒక అండర్స్టాండింగ్ ఉండేది. సమాజం అంటే భయము, పెద్దలంటే గౌరవం. కాబట్టి వారు నిశ్చయించినటువంటి వివాహానికి అబ్బాయి కళ్ళు మూసుకొని వివాహం చేసుకున్నాడు అమ్మాయిని. అమ్మాయి కూడా నోరెత్తకుండా చక్కగా నచ్చిందని అంటే నచ్చిందని చెప్పి వివాహం చేసుకున్నారు. జీవితాంతం అలా గడుపుకుంటూ వచ్చారు. కానీ ప్రస్తుత కాలగమన పరిస్థితుల్లో గ్రహ గమనాల రీత్యా కావచ్చు, మనుషుల యొక్క అలవాట్లు కావచ్చు, అభిరుచులు కావచ్చు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు కావచ్చు, ఇలా ప్రతి వ్యక్తులు కూడా తమ సొంత అభిప్రాయానికి విలువ ఇస్తున్నటువంటి కారణం చేత వివాహ విషయంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి జాతక పొంతనలు మాత్రం చూసుకోవాలమ్మా. ఈనాడు చేస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే, ఈ పంచాంగంలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా వధూవర గుణమేళన చక్రం అని వస్తుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోవచ్చా లేదా, గుణములు మొత్తం 36 గుణాలు, అందులో 18 గుణాలు వస్తే వివాహం చేసుకోవచ్చు, 18 గుణాలు లేదా ఆ పైన 18 గుణాల లోపల వస్తే వివాహం చేసుకోకూడదు అని అంటారు. కానీ ఈ పద్ధతి, ఈ పట్టిక ప్రామాణికమైనటువంటిది మాత్రం కాదమ్మా. ఎందుకనంటే, ఎందుకు ప్రామాణికం కాదన్నటువంటిది వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సింది, ఈ యొక్క పట్టికలలో మీకు కేవలం మార్కులు మాత్రమే కనబడతాయి. కానీ ఆ వ్యక్తిగత యొక్క జాతకంలో వివాహ పొంతనల విషయంలో అనేక అంశాలు కీలకమైనటువంటి విషయంగా ఉంటాయి. అంటే ముఖ్యంగా వివాహ ఉద్దేశ్యం ఏంటి, పునరుత్పత్తి. కాబట్టి సంతానం కలుగుతుందా, అదృష్టం కలుగుతుందా, వీరు భాగ్యవంతులై జీవితంలో, ఎందుకనంటే ఏ వ్యక్తికైనా అభివృద్ధి అనేటువంటిది ప్రాస్పరిటీ అని అంటారు, అభివృద్ధి కావాలి. కాబట్టి జీవితం ఎదుగుదలలో వీరు ఎదుగుతున్నా కొద్దీ సంతానము, అభివృద్ధి, చక్కగా అదృష్టవంతులు, ధనవంతులు అవుతారా, ఇలా అనేక రకాల కోణాలు అనేటువంటివి. తర్వాత వీరిద్దరి మధ్య అన్యోన్య దాంపత్యం ఎలా ఉంటుందనేటువంటి తెలుసుకోవచ్చు. ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో అండి, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నరేందర్ అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? సిద్దిపేట. ఓకే, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నరేంద్ర గారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 20వ తారీఖు జూలై నెల 1960. టైం సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకండి. ప్లేస్ చెప్తారా అండి? సిద్దిపేట అండి. సిద్దిపేటలోనే జన్మించారా? అవునండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి ఆయన, ఏం తెలుసుకుందామని? వ్యాపారం సరిగ్గా నడుస్తలేదు, ఇట్లా అంతే. ఓకే, అంటే మరి మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారండి మీరు? చూపించామండి, కానీ చాలా రోజులు అయింది చూపించి. అంటే 1999 నుంచి 2018 సంవత్సరాలు, ఈ యొక్క 19 సంవత్సరాల మధ్యకాలంలో ఎదుగుదల లేకుండా ఉందండి వ్యాపారంలో? అవునండి. అవునండి. అయితే 2018వ సంవత్సరం నుంచి బుధ మహాదశ, అంటే 1983 నుంచి 99 వరకు చక్కగా జరిగినటువంటి మీ యొక్క జీవితం, 99 తర్వాత జరుగుతున్నటువంటి దశలు మీకు అనుకూలంగా లేవు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం బుధ మహాదశ, అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు జాతకరీత్యా అష్టమ స్థానంలో నుండి వక్రీకరించి ఉండడం, ఈ యొక్క బుధ మహాదశలో నడుస్తున్నటువంటి అంతర్దశ రవి అంతర్దశ.
కాబట్టి ఎప్పుడైతే బుధుడిలో చంద్రుడు వస్తాడో అనగా ఈ 2025 ఏప్రిల్ నుంచి మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. అంటే వచ్చే సంవత్సరం ఉగాది నుంచి జీవితంలో యోగదాయకమైనటువంటి పరిస్థితి మీ నెలకొంటుంది. మరి అప్పటి వరకు కష్టాలేనా అనంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ప్రధానంగా మీ యొక్క జాతకరీత్యా అంటే మీ జాతకంలో ప్రధానంగా పితృశాపం కనబడుతుందండి. అంటే మీ వైపు 6 తరాలు, మీ భార్య వైపు 3 తరాల్లో కుటుంబంలో ఏమైనా దుర్మరణాలు ఉన్నాయండి? లేవండి, మేము తెలిసిన వరకు లేవు. ఏమండి? మా నాన్న చిన్నప్పుడే మా తాతయ్య నాన్నమ్మ చనిపోయినారు అంతే. దుర్మరణం అనంటే 60 సంవత్సరాల లోపల కోరికలు తీరకుండా, 60 సంవత్సరాలు కోరికలు, బాధ్యతలు, ఆశయాలు తీరకుండా 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా అది పితృశాపమే అని అంటారు. కాబట్టి ఆ యొక్క పితృదోష నివారణ కార్యక్రమం మీరు జరిపించుకోండి. మన ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25, 30 తారీఖుల్లో పితృదోష నివారణ కార్యక్రమం జరుగుతుంది. అవకాశం ఉంటే అందులో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మీ తాతయ్య నాయనమ్మ ఎవరైతే చనిపోయి ఉన్నారో వారికి ఆత్మశాంతి కలగలేదు, ఎందుకంటే చిన్నతనంలో పోవడం. కాబట్టి అది ప్రధానంగా చేసుకోండి. ఇక గురుడికి, బుధుడికి, చంద్రుడికి జపతర్పణ హోమాదులు, అలాగే శనగలు గురువారం రోజున, పెసళ్ళు బుధవారం రోజున దానం ఇప్పించండి. తప్పకుండా మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. వచ్చే సంవత్సరం నుంచి మాత్రం చాలా యోగదాయకమైనటువంటి జీవితంలో ఉంటారు. ఇప్పటి నుంచి వచ్చేటువంటి సమస్యలకి ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. ప్రధానంగా మీ కుటుంబంలో పితృశాపం ఉంది, ఆ దోష నివృత్తి చేసుకోండి. గురువుగారు, ఇంతకుముందు మీరు చెప్తూ ఉన్నారు వివాహ ఉద్దేశం ఏమిటి అని, దాని గురించి కంటిన్యూ చేస్తారా? వివాహ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రకారం మనం చూసుకున్నట్లయితే పట్టికలను పట్టి గణాలను బట్టి వివాహ నిర్ణయాలు చేసుకోకూడదండి. ఎందుకు అనంటే ఈ యొక్క నిర్ణయం చేసేటప్పుడు నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవంలో 36 గుణాల కమ్మ 34 గుణాలు వచ్చిన వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఉన్నారు. 18 గుణాలు వస్తే సరిపోతుంది అనుకొని 14 గుణాలు వచ్చిన వాళ్ళు అన్యోన్యంగా కలిసి ఉన్నవాళ్ళు. ఎక్కడ ఉంటుంది ఈ యొక్క లోపము అని అన్నప్పుడు ప్రధానంగా ఈ యొక్క గణాలలో కుజదోషం ఉందో లేదో తెలియదు, అదృష్టం ఉంటుందో లేదో తెలియదు, సంతానం ఉంటుందో లేదో తెలియదు. అలాగే వీరు కలకాలం, ఎందుకంటే పూర్వకాలంలో ఒకసారి వివాహం చేసుకున్నారంటే ప్రతి జంట ఆల్మోస్ట్ 75 to 80% వివాహాలైన వాళ్ళలో సిల్వర్ జూబ్లీ వరకు వెళ్ళినటువంటి జీవితాలు ఖచ్చితంగా. కానీ ఈనాడు కొంత ఇబ్బందులు. కాబట్టి ఏమైనా శాపాలు ఉన్నాయా? ఎందుకంటే మనం ఇప్పుడు ఈరోజు అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన పూర్వీకుల నుంచి మనకు సంప్రాప్తమైనటువంటివి. కాబట్టి ఆ పూర్వీకుల్లో ఏవైనా దోషాలు ఉన్నా అవి మనం అనుభవించాలి. ఎందుకంటే వాళ్ళ వారసత్వంగా మనం ఉన్నాం కాబట్టి తప్పకుండా మనం కట్టినటువంటి ఇళ్లలో మన మనవళ్ళు, మనవరాళ్ళు, మన ముని మనవళ్ళు ఎలా అయితే ఉండడానికి అవకాశం ఉంటుందో, అంటే మనం పెట్టినటువంటి బేస్మెంటే, మనం నాటిన చెట్టు యొక్క ఫలాలు మనం తినలేకపోయినా మన వారసులు తింటారు. అలాగే మనం చేసినటువంటి, మన వంశంలో చేసినటువంటి ఏవైనా దోషాలు కనుక ఉన్నట్లయితే వాటి యొక్క దుష్ఫలితాలు కూడా వారసులు అనుభవించాల్సిందే. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? మహిపాల్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకున్నాం మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1977 అక్టోబర్ 10th డేట్ మేడం. అక్టోబర్ 14th డేట్ 14th మేడం. ఓకే, టైం చెప్తారా? టైం గుర్తులేదు మేడం, మార్నింగ్ ఇట్లా ఉంటారు అంత ఐడియా. అంటే అరౌండ్ చెప్పగలుగుతారా? ఉదయం ఉంటే ఎర్లీ మార్నింగ్ 5:30 ఉంటుంది. ఓకే, ఏ ప్లేస్ అండి? అంటే విలేజ్ లో మేడం, ప్రజెంట్ ఏమో హైదరాబాద్ లో ఉంటాను విలేజ్. మీరు జన్మించిన ప్లేస్? జన్మించిన పేరుకి విలేజ్ మేడం, తిరుమలాపురం అని. తిరుమలాపురం. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. నమస్తే గురుగారు. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. మీరు అక్టోబర్ 10 అని ఒకసారి చెప్పారు, 14 అని చెప్పారు, ఏది కరెక్ట్ అండి? 14 గురుగారు, అక్టోబర్ 14, 1977. 77. అంటే ఏ జిల్లాలో పుట్టారు మీరు? మహబూబ్నగర్ జిల్లాలో. ఓకే, ఏం తెలుసుకుందాం మీరు? నేను అనుకున్నది వర్క్ చేస్తున్న గురుగారు, ఏం చేసినా కొద్దిగా సక్సెస్ అవుతలేదు. ఓకే, అంత దగ్గర ఉద్యోగంలో అయినా దాంట్లో ఆటంకాలు కొద్దిగా అటు ఇటు అనిపిస్తుంది.
అంటే ప్రస్తుతం ఏమైనా వ్యాపారం చేస్తున్నారా గత 2 సంవత్సరాల నుంచి ఏమైనా? అట్లేం లేదు గురువు గారు, నేను ఓన్లీ ఉద్యోగరీత్యా ఉన్నాను, వ్యాపారం ఏం లేదు. ఏదైనా వర్క్ చేద్దామన్నా కూడా సక్సెస్ కాదు, ఏం చేసుకున్నా కూడా మనం ఓకే. ప్రధానంగా మీ యొక్క జాతకానికి అనుసరించి మీకు తెలియజేస్తాను. లగ్నాధిపతి ఏ వ్యక్తికైనా కానీ లగ్నాధిపతి యొక్క దశ అద్భుతంగా యోగిస్తుంది. మీ లగ్నాధిపతి అయినటువంటి బుధుని యొక్క దశ మీకు ప్రారంభం అవ్వడం యోగరీత్యా మీకు యోగమే. అయితే బుధ మహాదశలో బుధుని యొక్క అంతర్దశ వచ్చే సంవత్సరం జూన్ వరకు ఉంటుంది. ఇక ఎందుకు కలిసి రావట్లేదు అని అన్నప్పుడు జాతకంలో మీ యొక్క జాతకంలో తృతీయ స్థానం ఏదైనా కానీ ప్రయత్నం చేసేటప్పుడు ఇతరుల యొక్క సహాయ సహకారాలు, కరేజ్ వీటిని సూచించే అధిపతి బలహీనపడి ఉండడం, ఈ కారణం చేత ఏదైనా కానీ చేయాలనుకున్నప్పుడు ధైర్యం చేయలేకపోవడం, అలాగే ఇతరుల నుంచి, ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో పైకి వస్తున్నాడు అంటే ఇతరుల సహాయ సహకారాలు లేనిది ఏ వ్యక్తి పైకి రాలేడు. కాబట్టి మీ జీవితంలో ఉన్న లోపము ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందలేకపోవడం, ఇది ప్రధానమైనటువంటిది. మీకు ఈ కాలసర్పదోషాలు కానీ ఇటువంటివన్నీ ఏమీ లేవండి జాతకంలో. ఎవరైనా చెప్పినా నమ్మకండి, ఎందుకనంటే ఆ రకంగా చెప్పేటువంటి అవకాశాలు మీ యొక్క జాతకరీత్యా గోచరమవుతున్నాయి. అయితే దశానాథుడు మీకు ప్రధానంగా ఎందుకు ఇబ్బందిగా ఉన్నాడు, ఎందుకు యోగించలేకపోతున్నాడు దశానాథుడు అయినప్పటికీ కూడా, లగ్నాధిపతి అయినప్పటికీ అంటే లగ్నాధిపతి జన్మించిన లగ్నాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజ నక్షత్రంలో ఉండి కుజుడు బలహీనపడడం. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బాగా చేయండి. అంటే మీరు ఏది కూడా ఎవరితో పంచుకోరా అండి, ఏ విషయం కూడా అంత తొందరగా మీ మనసులో ఉన్న భావాన్ని చెప్పలేకపోతారా? హలో ఏమండి? చెప్తాను గురువు గారు, చెప్తాను ఉంటాను, నా ప్రాబ్లాలు అతని దగ్గర కూడా పంచుకుంటుంటాను, కానీ సక్సెస్ కావట్లేదు. కొద్దిగా మన మనీ విషయంలో కూడా కొంతమందికి ఇచ్చిన వాళ్ళు కూడా కొద్దిగా డిలే చేస్తూ సంవత్సరాలు గడుపుతున్నారు, అదొక టెన్షన్. అది ముఖ్యంగా మీ జాతకంలో ధనకారకుడు ఎవరికైనా గురువే. ఆ గురువు నీచ స్థితి పొంది ఉండడం, లగ్నాధిపతి ఉన్నటువంటి నక్షత్రాధిపతి నీచ స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత ఏంటంటే ప్రధానంగా మీరు 2 పరిహారాలు ఖచ్చితంగా మీరు పాటించుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీరు ఖచ్చితంగా చేయాలి. వచ్చే మంగళవారం అమావాస్య ఉంటుంది, ఆ రోజు నుంచి మొదలుపెట్టండి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము అర్చన జరిపించండి, చలివిడి నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా ఒక 6 నెలల పాటు మీరు చేయండి. ఈ 6 నెలల తర్వాత అంటే సంక్రాంతి తర్వాత మీ యొక్క జీవితంలో చాలా మార్పును గమనించి మా బిగ్ టీవీకి మీరు కాల్ చేసి మీరు ధన్యవాదాలు చెప్తారు. ఎందుకనంటే ఖచ్చితమైనటువంటి పరిహారం అది చేసుకుంటే మీ జీవితంలో తిరుగుండదు. మీరు ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ 6 నెలలు నియమం తప్పకుండా మీరు కనుక పాటించినట్లయితే వచ్చే సంవత్సరం సంక్రాంతి నుంచి మీరు జీవితంలో ఉంటారు. ఇక గురువారం నాడు ఉపవాస నియమాన్ని పాటించడము, అలాగే గురువారం నాడు మీకు చేతనైనంతగా అనాథలకి కానీ అభాగ్యులకి కానీ ఏదైనా తినే పదార్థాలు గురువారం నాడు దానం చేయండి. ఇది ఒక నియమంగా పెట్టుకోండి, తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుంది. శుభం భూయాత్. రైట్ గురువు గారు, మరో కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకో. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా ప్రవీణ్ గారు? 26/7/1972. 7th month 1972. ఎస్. టైం చెప్తారా అండి? టైం గుర్తులేదండి. అంటే ఇంచుమించు ఏమైనా చెప్పగలరా? ఈవినింగ్ అని తెలుసు అంతే. ఈవినింగ్. ఎక్కడ జన్మించారు? కరీంనగర్. ఓకే, మీరు మీ సమస్య గురువు గారితో తెలియజేసుకోండి. శుభోదయం. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి, ఏం తెలుసుకుందామని? బిజినెస్ పరంగా ఏం చేద్దాం బాగుంటుందని. బిజినెస్ పరంగా అంటే మరి మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా మీరు? ఇంత అది ఎక్కడ చూపించలేదండి. ఎక్కడ చూపించలేదు. ఓకే, ప్రధానంగా మీ జాతకానికి జన్మించిన లగ్నానికి హాస్పిటాలిటీ లేదా ఫుడ్ అండ్ రెస్టారెంట్కి సంబంధించింది, ఎఫ్ఎంసీజీ రంగంలో కానీ, కళాశాలలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కానీ, అలాగే జ్యువెలరీ బిజినెస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా యోగిస్తాయి. టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే తీర్థయాత్ర క్షేత్రాలకు సంబంధించి, భక్తి సంబంధమైనటువంటి పూజా స్టోర్స్ సంబంధించినవి కూడా మీకు చాలా బాగా ఉపయోగం అవుతాయండి. అంటే ఏం బిజినెస్ చేద్దామని మీరు అనుకుంటున్నారు?
అంటే ఇంతకుముందు మీ మెడికల్ స్టోర్ ఉండే అండి. ఓకే. 2007 దాకా మెడికల్ స్టోర్ ఉండే. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డివైడ్ అయిపోయాను. ఇప్పుడైతే రైస్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాను. నేను మీకు చెప్పినటువంటి దాంట్లో ఆ రైస్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఫుడ్కి సంబంధించినటువంటిది కూడా ఉంటుంది. రైస్ ట్రాన్స్పోర్టేషను అది చేయండి. ఇంకా మీరు అభివృద్ధికి పెట్టుకోండి, చాలా యోగిస్తుంది. ఎందుకనంటే జన్మించిన లగ్నానికి యోగించేటువంటిది ఈ కెమికల్ అనగా మెడికల్ షాప్ అని అన్నారు. ఇదంతా కూడా మెడిసిన్ సంబంధించింది. మెడిసిన్ సంబంధించినటువంటి కారక గ్రహము మీకు రుణస్థానంలో ఉండడం, ఈ కారణం చేత అంటే మీరు ఆ మెడికల్ బిజినెస్ చేసే ముందు ఏదైనా మంచి జ్యోతిష్యులకి చూపించుకోలేదండి మీరు? నేను జ్యోతిష్యులకు చూపించుకోలేదు. అంటే కామన్ గా మనం పూజ షాప్ ఓపెనింగ్ అప్పుడు చూపించుకున్నాం అంతే. ఎందుకనంటే ఆ మెడికల్ సంబంధించినటువంటి వాటి గ్రహానికి అనుకూలంగా లేని జాతకం. ఈ యొక్క ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, రెస్టారెంట్ కానీ, హోటల్ కానీ, లాడ్జ్ బిజినెస్ అంటే ఆతిథ్య రంగం, ఇవన్నీ కూడా మీకు బాగా యోగిస్తాయి. అవకాశం ఉంటే ఆ విధంగా ఆ రంగంలో ప్రయత్నం చేయండి. శుభం భూయాత్. గురువుగారు, ఇంతకుముందు మీరు చెప్తూ ఉన్నారు గణాంకాలను పరిగణలోకి తీసుకొని వివాహం చేసుకోకూడదు అని, అది కంటిన్యూ చేస్తారు. గణాంకాలు అనేటువంటివి మనం పరిగణలోకి తీసుకోకూడదు. ప్రధానంగా జన్మించి ప్రతి వ్యక్తికి కూడా ఈ కాలంలో ప్రతి వ్యక్తికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఈ మూడింటిని చూసుకొని జన్మించిన లగ్నానికి యోగించేటువంటి స్థితి ఉందా లేదా. ఎందుకనంటే ఉన్నవే 2 భాగాలు, ఒకటి గురుపాలిత లగ్నాలు, 2 శనిపాలిత లగ్నాలు. 12 లగ్నాలలో 6 లగ్నాలు గురుపాలితం, 6 లగ్నాలు శనిపాలితం. కాబట్టి ఏ పాలిత లగ్నాలు ఉన్నవాళ్ళు ఆ లగ్నాల్లో ఉన్న వాళ్ళని వివాహం చేసుకుంటే అనుకూలమైన దాంపత్యం. ఎందుకనంటే ఈ అనుకూలమైన దాంపత్యం ఏంటి, ఎన్ని రకాల దంపతులు ఉంటారు, సృష్టి మొత్తంలో 4 రకాల దంపతులు ఉంటారు. ఆ దంపతుల వివరాలు ఏంటి అనేటువంటివి, అలాగే ఏ లగ్నాల వాళ్ళు ఎవరిని వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటిది మనం రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. గురువు గారు, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు గోపి అండి. గోపి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 19/08/1997 అండి. 19/08/1997. ఓకే. ఏ టైంలో జన్మించారు? టైము తెల్లవారుజామున, టైం ఐడియా లేదండి. ఓకే. ఇంచుమించు చెప్పగలుగుతారా? అంటే మార్నింగా, ఈవినింగా? మార్నింగ్ 4 ఆ టైంలో అండి. ఓకే, మార్నింగ్ అరౌండ్ 4. ఏ ప్లేస్లో జన్మించారు? మాది నూజివీడు దగ్గర హాస్పిటల్లో జన్మించానండి. నూజివీడు. అవునండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురువు గారిని అడిగి తెలుసుకోండి. ఏమన్నా మనకి ఇప్పుడు నాకు వచ్చేసి ఏళ్ళు నడుస్తుందని చెప్పారండి. మాట్లాడండి. నాకు ఏళ్ళు నడుస్తుందని చెప్పారు. నాకేం కలిసి రావట్లేదండి. బాగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆరోగ్యపరంగా ఏంటంటే, లేకపోతే ఆర్థికంగా ఏంటి, చాలా నలిగిపోతున్నాను. ఇంతకుముందు ఎక్కువ ఎంత హైలో ఉన్నామో ఇప్పుడు అంత లోకి వెళ్ళిపోయారండి బాగా. అంటే మీరు 2012 నుంచి జాతకరీత్యా, అంటే అప్పటికి మీరు ఇంకా చదువుకుంటుంటారేమో, అప్పటి నుంచి సమస్యలు ఫేస్ చేస్తున్నారా? గత 12 సంవత్సరాలుగా గత 2 సంవత్సరాలుగా సమస్యల్ని ఫేస్ చేస్తున్నారా మీరు? అవునండి. అవునండి. ఎందుకనంటే మీకు గురు మహాదశ ప్రారంభమైంది. జన్మించిన లగ్నానికి యోగకారకుడైనప్పటికీ కూడా కేంద్రాధిపత్యము కలిగి నీచ స్థితి పొంది ఉండడం మరియు వక్రీకరించి ఉండడం, ఈ కారణం చేత ఈ దశ అనేటువంటిది ఏమాత్రం కూడా మీకు అనుకూలంగా లేకపోవడం జరిగింది. అందుకనే అంటే మరి మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించుకోలేదా మీరు? ఇప్పుడు ఎక్కడ చూపించలేదండి. మామూలుగా గుళ్ళు దగ్గర పంతుల దగ్గర చూపించాలి తప్ప ప్రత్యేకించి ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. ఎందుకనంటే ఏలిన నాటి శని ప్రభావం అనేటువంటిది కామన్ అండి, చాలామందికి ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే శని ప్రభావంతో ఈ భూమి మీద కేవలం భారతదేశంలో 140 కోట్ల మంది ఉంటే 100 కోట్ల మందికి ఈ యొక్క శని ప్రభావంలో ఉంటారు. అందరూ సమస్యల్లో ఉన్నారా? శని ప్రభావం ఉన్నప్పుడే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు, 2 సార్లు అయ్యారు. కాబట్టి ఏలినాటి శని ప్రభావం గత జన్మ కర్మదోషం ఉంటే ఇబ్బందికర పరిస్థితులు, యోగం ఉంటే యోగాన్ని కూడా కలగజేస్తుంది. ఇది కామన్గా ఎవరికైనా ఉండేటువంటిదే. కాకపోతే మీకు నడుస్తున్నటువంటి దశ ప్రస్తుతం గురు మహాదశలో చంద్రుని అంతర్దశ. కాబట్టి 2023 మే నుంచి, గత సంవత్సరం మే నుంచి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చాయా మీకు? అవునండి. షుగర్ వచ్చేసింది, చిన్న వయసులో షుగర్ వచ్చేసింది. ఇంకా కడుపు సంబంధించిన సమస్యలు కూడా చాలా వచ్చినాయండి. ఎందుకనంటే మీరు చెప్తున్నటువంటి షుగర్ కానీ, అలాగే ఎందుకనంటే
మనం ఈ గ్రహబల కార్యక్రమంలో వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే సైన్స్ని మనం మేళవించుకొని మనం జ్యోతిష్యాన్ని అన్వయించుకోవాలి. నవగ్రహాల్లో గురువు ప్రమేహ వ్యాధులకి కారకుడు, గురువు శుక్రుడు. అంటే ప్రమేహము అంటే మధుమేహము, ఇటువంటివన్నీ కూడా. అలాగే గురువు ఈ అసిడిటీని అనగా లివర్ని కంట్రోల్ చేస్తాడు. కాబట్టి ఈ అసిడిటీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లివర్ ప్రాబ్లం వల్లనే ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి మీకు లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు అష్టమ స్థానంలో ఉండడం, కుంభరాశి ఇవ్వడం, ఈ కారణం చేత మీకు ప్రధానంగా ఈ యొక్క దోషములు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి. ఈ విధంగా 16 గురు చరిత్ర పారాయణాలు చేయండి. తప్పకుండా మీకున్నటువంటి సమస్య పరిష్కారం అవుతుంది. మీకున్నంతలో గురువారం రోజున అనాథలకి ఏదైనా అన్నదాన కార్యక్రమం కానీ తినే పదార్థాలు కానీ పంచిపెట్టండి. చాలా మటుకు మీకు మంచి జరుగుతుంది. గురువు గారు మరో కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజేశ్వరరావు మేడం. రాజేశ్వరరావు గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. మీ అబ్బాయి పేరు? భరద్వాజ. భరద్వాజ. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా మీ అబ్బాయిది? 18 మే నెల, మే 5వ నెల. ఓకే. 1995. 1995. టైం చెప్తారా అండి? 2:20 సారీ, కొంచెం పెద్దగా చెప్తారా? మధ్యాహ్నం 2:20. 2:20. ఓకే. ఏ ప్లేస్లో జన్మించారు మీ అబ్బాయి? అబ్బాయి కృష్ణా జిల్లా పెద్దవుటుపల్లి హాస్పిటల్ మేడం. కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే అండి, పెద్దవుటుపల్లి. మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం గురువు గారిని అడిగి తెలుసుకోండి. చెప్పండి ఆయన. నమస్తే గురుగారు. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి ఆయన, ఏం తెలుసుకుందామని? మా అబ్బాయి మ్యారేజ్ గురించి స్వామి. ఓకే. జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారండి మీరు? ముందు ఎవరు మామూలుగా మా దగ్గర అంటే మాకు ఇక్కడ పురోహితులు అంటే వచ్చే వాళ్ళతో మామూలుగా చూపించాం స్వామి, అంతే, ఏం లేదు. ఓకే. ప్రస్తుతం మీ అబ్బాయికి జన్మ జాతక రీత్యా గోచార రీత్యా గురుడు శుభస్థానంలోనే సంచారం చేస్తున్నాడు. అలాగే వివాహానికి అనుకూలమైన సంవత్సరం ఈ సంవత్సరం. అయితే కుజదోషము లేనటువంటి జాతకం, కుజదోషం లేనటువంటి అమ్మాయితో వివాహం జరిపించండి. 12వ ఇంట కుజుడున కుజదోష భంగం అనేది జరిగింది. జాతకాన్ని చూపించినప్పుడు కుజదోషం ఉందని చెప్తారు, కానీ అది పరిహారంలో భంగం అయిపోయింది. ఎందుకంటే కుజుడు స్వక్షేత్ర, మిత్రక్షేత్ర, ఉచ్చక్షేత్రాల్లో ఉంటే అది కుజదోషము కాదు, 12వ ఇంట ఉన్నప్పటికీ. కాబట్టి పైగా సింహరాశిలో కుజుడు ఉన్నాడు, అసలు కుజదోషమే కాదు. అయితే వివాహం అనేటువంటిది మాత్రం ఈ సంవత్సరం ఉగాది నుంచి వివాహ దశ అయితే ప్రారంభమైంది. వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఉంటుంది. గట్టిగా ప్రయత్నం చేయండి. ఈ అబ్బాయికి వచ్చే సంవత్సరం ఉగాది లోపల వివాహం కుదురుతుంది. అయితే వివాహానికంటే ముందు ఒకసారి కదళీ వివాహం జరిపించండి. అరటి చెట్టుతో వివాహం అనేది దంపతులు ఇద్దరు కూర్చొని మీ అబ్బాయి చేత చేయించండి. ఆ ఉన్నటి చిన్నపాటి దోషములు తొలగిపోతాయి. ఇక జన్మించినటువంటి లగ్నానికి వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, కుంభం, ఈ లగ్నాలలో జన్మించినటువంటి అమ్మాయితో వివాహం జరిపించండి. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. శుభం భూయాత్. గురువుగారు, ఈరోజు విశిష్టత ఏమిటి? అసలు మానవులకు కలిగే కష్టాలు కానీ సమస్యలు కానీ పరిష్కారం చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిష్కార మార్గాలు ఏంటో తెలియజేస్తారా? ఈరోజు ఏకాదశి మరియు ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటిది. అజ ఏకాదశి అని అంటారు. అంటే మానవులు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క పుణ్యతిథులలో కొన్ని పరిహారాలు కనుక పాటించినట్లయితే తప్పకుండా ఆ సమస్యల నుంచి బయటపడతారు. మనకు పురాణ వ్యక్తులు అనగా రాముల వారి వంశంలో ఉన్నటువంటి హరిశ్చంద్రుల వారు కాశీ నగరంలో కాటికాపరిగా చేస్తున్నటువంటి సందర్భంలో పుత్రుడిని, భార్యని కోల్పోవాల్సి వచ్చి దాస్యంలో ఉండాల్సి వచ్చింది. మళ్ళీ తిరిగి రాజ్యాన్ని అలాగే భార్య పిల్లల్ని పొందడం కోసం హరిశ్చంద్రుల వారు ఈ ఏకాదశి రోజున విష్ణుదేవుణ్ణి అర్థించారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. కాబట్టి భార్య పిల్లల్ని తిరిగి రాజ్యాన్ని తిరిగి పొందగలిగినటువంటి సందర్భం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం ద్వారా. కాబట్టి వీక్షిస్తున్నటువంటి బిగ్ టీవీ ప్రేక్షకుల్లో ఎవరైనా కానీ సమస్యలతో ఉన్నవాళ్ళు ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. అనగా ఉదయం నుంచి మళ్ళీ తెల్లవారి ఉదయం వరకు కూడా నిరాహారంగా ఉండి పాలు పండ్లు తీసుకొని ఉండవచ్చు. మళ్ళీ ద్వాదశి ఘడియలు వచ్చిన తర్వాత
ఎవరికైనా కానీ అన్నదానం జరిపించి భోజనం చేయండి. ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకి విష్ణునామస్మరణ చేసుకుంటూ ఉండండి. తప్పకుండా విష్ణు యొక్క అనుగ్రహంతో సమస్యలన్నీ తీరుతాయి. అలాగే ఈరోజు విశేషించి ఏకాదశి ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఈశ్వరునికి అన్నముతో చేసినటువంటి అభిషేకం అనగా బియ్యాన్ని వండి వార్చి వాటితో కనుక చల్లార్చిన తర్వాత అన్నముతో అభిషేకం చేస్తే సమస్తమైనటువంటి మనోభీష్టములు తొలగుతాయి. ఎందుకనంటే శివ నక్షత్రము ఆరుద్ర నక్షత్రము, ఏకాదశి తిథి విష్ణు సంబంధించినటువంటి శివకేశవులు కలిసినటువంటి అలభ్య పుణ్యతిథి. ఈరోజు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క పరిహారాన్ని అందరూ చేసుకోగలిగేటువంటిది పెద్ద కష్టం కాదు. మనసుంటే అన్నీ చేసుకోవచ్చు. కాబట్టి అన్నముతో ఈశ్వరునికి అభిషేకము జరిపించి లేదా సాయంకాలము చక్కగా అర్చన చేసినట్లయితే తప్పకుండా శివకేశవుల అనుగ్రహంతో మీ యొక్క కుటుంబం సమస్యలు తీరి ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. మా బిగ్ టీవీ ప్రేక్షకుల సమస్యలకు చక్కటి పరిష్కారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. సర్వం సో చూశారు కదండి, ఇది ఇవాల్టి గ్రహబలం. రేపటి గ్రహబలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.